తరువాత రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క రాశి ఫలాలు, డిసెంబర్లో వారి జాతకం ఎలా ఉందో కూడా గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. సింహరాశి. ఈ రాశి 5వ రాశి సింహరాశి. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి ఏంటో, సింహరాశికి అధిపతి ఏమిటో, మరి ఆ రాశి యొక్క స్వభావం ఏమిటో ముందు తెలుసుకోవాలి. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే పర్యావరణ సంగతి నీకు తెలుస్తుంది. అది తెలియాలంటే సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు చాలా గొప్పవాడు. సింహరాశి ఎట్లా వచ్చింది? ఈ సింహం అమ్మవారి యొక్క వాహనం. ఈ సింహం స్వభావం ఏంటి? సింహం అంటే భయంకరంగా ఉంటుంది. అది అడవికి మృగరాజు అయింది సింహం. అడవికి మృగరాజు ఎట్లా అయింది అంటే, మనం కడుపు నిండా తిన్న తర్వాత ఎక్కడ ఏమి కలవని పాలతో తయారైనటువంటి కళాకారులు తెచ్చి ఒక్కరోజు తింటే తింటారా మానుకుంటారా? ఖచ్చితంగా తింటారుగా. ఒరిజినల్ కళాకారులు కదా, ఒక్కరోజు తినడానికి ఏమైనా తింటాం. సింహం ఆ పని చేయదు. ప్రాణం పోతుందన్నప్పుడే వేటాడుతుంది. మిగతా టైంలో ఆ జీవరాశి ఎంత బలమైనా సరే, ఎంత రుచికరమైన జంతువైనా సరే దాని జోలికి పోదు. అడవిని మొత్తం చక్కగా పరిపాలిస్తుంది. అదేగా సింహం వేటాడేది ఎప్పుడంటే, బాగా బలమైన జీవరాశి, బాగా ఎక్కువ తూకం గల జీవరాశి, కనీసం 10 జీవరాశులు తిన్నా కూడా మిగిలేటువంటి జీవరాశిని చూసి వేటాడుతుంది. అది వేటాడేటప్పుడు మిగతా జీవరాశులను కూడా కాపలాగాస్తాయి. బాగా చిలగొట్టిన పండుని కనుక మనం తినడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇదివరకు. చిలగొట్టిన పండు అంటే బాగా పండింది, మంచి రుచి అయింది కాబట్టి పెద్దవాళ్ళు ఏరి ఇప్పుడైతే ఎంగిల్ తినొచ్చు జనం, ఆ చిలగొట్టిన పండు తింటారు. అట్లాగే ఆ సింహం వేటాడేటువంటి జీవరాశి కోసం కాపలాగాస్తాయిట. కడుపు నిండా తిని భుక్తాయాసం వచ్చి కొంతసేపు అక్కడ పడుకొని మళ్ళీ తర్వాత లేచిన తర్వాత మళ్ళీ తిని అప్పుడు వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి 15 రోజుల దాకా ఆహారం దొరికిపోదు. ఏ జీవరాశిని చంపదు. ప్రతి జీవరాశితో తల్లి బిడ్డలు ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆ సింహం అడవికి మృగమైంది. అదే కాదండి, అంత నీతి నియమ ధర్మాలు కలిగింది కాబట్టి అమ్మవారికి వాహనమైంది. అమ్మవారి వాహనమే కాదండి, సూర్యుడు సకల దేవతా స్వరూపం కాబట్టి ఆ సింహరాశికి అధిపతి అయినాడు. ఇటువంటి రాశిలో పుట్టడం అంటే గొప్ప తక్కువ? గొప్పే గురుగారు. అలా గొప్పగా ఎవరితో చెప్పొద్దు, అందరూ చెప్పచ్చు ఇది. అటువంటి సింహరాశిలో పుట్టావు కదా, ఇంకా తర్వాత ఇంకో జన్మంటూ మంచి జన్మ కావాలంటే ఎట్లా ప్రవర్తించాలి? మంచిగా ప్రవర్తించాలి, ఎంతో మంచిగా ప్రవర్తించాలి. ఇది సోది అనుకుందామా? అందరూ ప్రవర్తించడానికి చెబుతున్నాను, నాకు మాత్రం అర్థం కావట్లేదు, మీరే ఆలోచించండి. ఇది నువ్వు గొప్పవాడివిరా, నరుక్కొని తినేవాడు కూడా అబ్బా నీ అంత మంచివాడు లేదురా అంటే ఇంకా ఎక్కువ నరుకుతాడు. అవును, అది మంచిదా ఇది మంచిదా అని నేను ఆలోచించి మంచిని ప్రత్యేకించి చెబుతూ ఉన్నా. కాబట్టి దీన్ని అవలంబించాలని, ఇందులో నేను చెప్పింది సింహరాశిలో ఒక్కళ్ళైనా సరే నేను చెప్పింది తెలుసుకొని మంచి ప్రవర్తన కలిగితే వాళ్ళ వల్ల ఎంతోమంది బతుకుతారు. వాళ్ళ వల్ల ఎంతోమంది మంచి దారికి వస్తారు. కాబట్టి ఈ రాశిలో మనం చూస్తే ఏ ఒక్క గ్రహం కూడా పనికిరాదు. ఏ ఒక్క గ్రహం కూడా పనికొచ్చేటువంటి పరిస్థితి లేదు సింహరాశికి. కాబట్టి ఇందులో ఏమీ మంచి అని చెప్పడానికి వెళ్ళారు. కానీ ఎటువంటి మంచి లేకపోయినా కూడా వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. గజ ఈతగాడు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్ళగలుగుతాడు ఎంత కష్టమైనా. అట్లాగే వీళ్ళు కూడా అంత ముందుకు వెళ్ళగలరు. అంటే వాళ్ళని ఎట్లా చేసుకుంటే గజ ఈతగాడు ఈత కొట్టి ఎట్లా వెళ్ళగలడో వాళ్ళ జాతకాన్ని చూపించుకొని, ఆ జాతకాన్ని చెప్పి నాబోటి వాళ్ళు చెప్తారు. చాలామంది అడుగుతారు, వాడు పుట్టినరోజు వరకు ఈ రోజు వరకు జరిగింది చెప్తాను నేను. అన్ని ఏముందండి వాళ్ళకి ఇది నమ్మకం లేదంటాడు. అంతా వింటాడు, నిజంగా జరిగింది ఒప్పుకుంటాడు. ఏమన్నా ఆ జ్యోతిష్యం మీద నమ్మకం లేదంటాడు. మరి ఎందుకు నన్ను అడిగాడో, ఆ సోది ఎందుకు చెప్పించుకున్నాడు, నాకు బుద్ధి ఎందుకు పుట్టిందో నువ్వు చెప్పాను తగగా వాళ్ళు కొట్టుకుంటాను నేను.
ఆ? అట్లా ఉంటుంది. వీళ్ళది అట్టా కాదు, ఖచ్చితంగా అవలంబించగలుగుతారు. వీళ్ళ జాతకం చాలా మంచిది. కాబట్టి జీవితానికి క్రిటికల్ సమయం ఇది. కాబట్టి ముఖ్యంగా మీ జాతకం చూపించుకోండి, దాన్ని పరిహారం చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ద్వాదశంలో కుజు బాగాలేడు, సప్తమంలో ఉన్న శని బాగాలేడు. మరి ఇదంతా కూడా నోటుతో చెప్పేటువంటి పరిస్థితులు కావు. రకరకాలైన సమస్యలు రావడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ మధ్య ఒక వ్యక్తిని చెబుతున్నాను, భార్య పిల్లలు కుటుంబం అంతా బాగున్నారు. ఒక మహాతల్లి వచ్చింది, మరి ఆ మాయలో పడ్డాడు. ఎప్పుడు వాడి జీవితంలో అట్లాంటి పొరపాటు పడలే, మాయలో పడ్డాడు. ఉన్నంతవరకు గురిగింది, ఉన్న ఉద్యోగం పోయింది, పెళ్ళాం పిల్లలు వీళ్ళు వదిలిపెట్టిపోయినారు. వీళ్ళకంటే ముందు అది వెళ్ళిపోయింది మొత్తం తీసుకొని. అది ఎక్కడుందో తెలియదు. వీడికి పెళ్ళాం పిల్లలు లేరు, ఎంతో ఐశ్వర్యవంతుడు, ఆస్తి పోయింది. ఎంత పోయినా కూడా వాళ్ళ జీవితం ఉద్యోగం కానీ, ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్ అయితే కూడా ఓ 25 మందిని పోషించగలిగిన ఉద్యోగస్తుడు వాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. ఏమిటా అంటే నీ ప్రవర్తనే నిన్ను నాశనం చేసింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అట్లాంటి నష్టం పడటానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వివరంగా చెబుతున్నాను, జాగ్రత్త పడితే ఎంత జాగ్రత్త పడితే అంత బాగా ఉంటుంది. సింహరాశిని మించిన రాశి లేదు, పూర్వజన్మ సుకృతం కలిగిన రాశి. ఇటువంటి టైంలో మనం జాగ్రత్త పడాలి. పూర్వజన్మ సుకృతమే కాదండి, ఒంటి నిండా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాడు, బంగారం మోయలేనంత బంగారం మెళ్ళో ఉంది. ఎట్లా ఉందంటే దాని కంటే పెద్ద పెద్ద 20 కిలోల రాళ్ళు తాడుగట్టి మెళ్ళో వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది, అంత బంగారం వేసుకున్నాడు. 20 కిలోల రాళ్ళు మెళ్ళో వేసుకుంటే వాడు జోలు పోరు, కానీ ఈ బంగారం ఉన్నవాడిని మాత్రం నరికేసి బంగారం తీసుకెళ్తారు. అట్లా ఆ రకంగా నష్టపడాలా? 20 కిలోల రాళ్ళు మెళ్ళో వేసుకున్నవాడు తప్పించుకుపోవాలనేది అంటే ఆలోచిస్తే మీ జాగ్రత్త మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.